సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మీకు 30 పార్టిసిపేషన్స్ అని చెప్పాను కదండి. సో బేసికల్గా ఆల్మోస్ట్ టీమ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, మల్టీ డొమైన్ ఇవన్నీ ఉంటాయి. ఇన్స్ట్రక్టర్స్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో, జియో ఎవరైతే ఉన్నారో, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ జార్జ్ మ్యాషన్ యూనివర్సిటీ నుంచి ఆయన చెప్తారు. అట్లాగే మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఐఐటి హైదరాబాద్ నుంచి ప్రశాంత్ కుమార్ అన్న ఆయన ఒక ఆయన ఉన్నారు. అట్లాగే హిమబిందు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏరోస్పేస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటి హైదరాబాద్ నుంచి వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక ఆన్లైన్ ప్రోగ్రామింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. కంపల్సరీగా ప్రోగ్రామింగ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. తర్వాత షార్ట్ లిస్ట్ అవుతుంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది, రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అవుతుందండి. సో ప్రోగ్రామ్ ఏంటంటే బేసికల్గా 10 వీక్స్ అంటే 2 వీక్స్ 10 డేస్ అంటే 2 వీక్స్ కింద వస్తుందండి. ఇంటెన్సివ్గా ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చి 6th జూన్ అండి. కరెక్ట్గా 1 మంత్ ముందు అనమాట. అంటే మనకి ప్రోగ్రామ్ 6th జూలై ఉంటుంది. 6th జూన్ మీకు డెడ్ లైన్ ఇది. ఎంట్రన్స్ ఎగ్జామ్ 30th జూన్ 13వ తారీఖు మీకు ఎగ్జామ్ ఉంటుంది, రాయవలసి ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ 15వ తారీఖున ఉంటుందండి. రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ 25th జూన్ సెలెక్ట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది 6వ తారీఖు నుంచి క్లాసెస్కి వెళ్తారు. ఇది ఓవరాల్గా ప్రోగ్రామ్. డెఫినెట్గా బాగా ప్రీమియర్గా ఉన్నటువంటి కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, రోబోటిక్స్ మీద ఎవరైతే ఫ్యూచర్లో వెళదామని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మీరు అటెండ్ అవ్వండి. అది ఏరోస్పేసా, మెకానికలా, సిఎస్ఆ, ఈసీ అనేది ఏముండదు. అది సెకండ్ ఇయరా థర్డ్ ఇయర్ అన్నది కూడా ఏముండదు. ఈ 10 డేస్ ప్రోగ్రామ్, 2 వీక్స్ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఒక ఇంట్రెస్ట్ తెలుస్తుంది, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫ్యూచర్లో తద్వారా మీరు ఎక్కడైనా ఏదైనా కాలేజీకి లేకపోతే ఫ్యూచర్లో అప్లై చేయాలన్నప్పుడు ఇది ఒక బేస్ కింద ఉపయోగపడుతుందండి. డెఫినెట్గా రోబోటిక్స్ ప్రోగ్రామ్స్ ఈవెన్ పెన్నీ ఉందండి, ఐవీ లీగ్ పెనిన్సులా యూనివర్సిటీ. సో వాళ్ళు స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో చదివిన ఒక స్టూడెంట్ని కూడా నేను పంపించాను. ఆ అబ్బాయి కూడా ఆల్రెడీ చదివాడు, అయిపోయింది, మంచి జాబ్ కూడా వచ్చింది. సో ఇప్పుడే ఇది ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి చాలా కాలేజెస్లో యూఎస్లో కూడా మంచి కాలేజెస్లో ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు జనరల్గా. సో ఆ ఏరియా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసి వెళ్ళొచ్చు. ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. ఎక్స్పోర్ట్ సమ్మర్లో ఖాళీగా మీరు ఇంట్లో సోఫాలో కూర్చోవడం కంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా వస్తే వెళ్ళి చదువుకోవడం అనేది బెటర్ ఆప్షన్. డెఫినెట్గా థ్యాంక్ యూ.